ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ ఏమైంది? ఏంటి పేపర్లో ఉన్న రైటింగ్ ఎవరిదో తెలుసుకుందామని ఇంట్లో సరుకులు పట్టి రాయాలనేసి నాతో రాపించాలని చూసింది ఆద్య. దాని చేతిలో నేను రాసిన లెటర్ చూడగానే విషయం అర్థమైపోయింది. ఏదో ప్లాన్ చేసిందని. అందుకే తెలివిగా ఆన్లైన్లో బుక్ చేద్దామని చెప్పాను. నా దగ్గర కూడా వచ్చింది వదినా, సరుకులు పట్టి రాయమని. నాకేం తెలుసు? సర్లే రాద్దాంలే అని చెప్పి పేపర్ తీసుకున్నాను. లాస్ట్ లో చారు వచ్చి ఆపింది. లేకపోతే అన్యాయంగా దొరికిపోయేవాళ్ళం. వాళ్ళకి గాని దొరికావంటే విషయం అంతటితో ఆగదు, అన్నయ్య దాకా పోతుంది. అమ్మో, బావగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా అన్నయ్య అయినా పర్వాలేదు పార్వతి. కరెంట్ ఆపింది నేనని తెలిసినా కూడా ఊరుకున్నారు. కానీ ఆద్యని చంపాలని చూసింది చారు అని సీనుకి తెలిసిందంటే వాడికి అసలే అదంటే ప్రాణం. దీని ప్రాణం తీసేదాకా వదిలిపెట్టడు. వదినా, ఇప్పుడు ఎలా వదినా? వాళ్ళకేమో అనుమానం వచ్చేసింది. ఏదో ఒక విధంగా మన దగ్గర నుంచి నిజం రాబట్టాలని చూస్తారు. అనుమానం వచ్చాక ఊరుకుంటారా? వెంట పడతారు. ఏదో విధంగా మీ ఇద్దరిలో ఎవరు అని తెలుసుకోవాలని చూస్తారు. మీరు బయటపడితే నేను బయటపడిపోతాను. అందుకే దీని నుంచి ఎలా బయటపడాలో చెప్తామని వచ్చాం. చేసేదేముందే? జాగ్రత్తగా ఉండడమే. ఎట్టి పరిస్థితుల్లో ఆ లెటర్ రాసింది మీరే అని కాని, ఆద్యన నిప్పుల్లో తోసింది ఈ చారు అని కాని వాళ్ళకి తెలియకూడదు. అసలు ఆ లెటర్ రాసి తప్పు చేశాం. అందుకేనే తొందరపడద్దు అని చెప్పేది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వు దాన్ని తోసేశావు. అదేమో చచ్చి బతికింది, ఇప్పుడు మనల్ని చంపుతుంది. వదినా, మనం కొట్టుకోవడం కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎలా తప్పించుకోవాలో చెప్పు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా వింటే ఎలా చెప్పు? నేను విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.